అర్జునుడు, దాని తర్వాత కర్ణుడు, వీళ్ళిద్దరి మధ్యలో మనం ఒక కంపారిజన్ టైప్ అనేది ఒకటి పెట్టుకుందాం. అంటే ఎలా అంటే, నేను ప్రతి ఎపిసోడ్లో కొంచెం ఎక్స్ట్రా టాపిక్ చెప్తాను కదా. సో ఈ ఎపిసోడ్లో నేనేం చేస్తున్నానంటే వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తున్నాను అనమాట. అంటే ఆ సిచ్యువేషన్కి, అంటే ఆ విద్యా ప్రదర్శన జరిగే సిచ్యువేషన్కి ఎవరెవరు ఎంతెంత బలశాలులు అని చెప్పడానికైతే నేను ఒక కంపారిజన్ టైప్ అయితే చెప్తున్నాను అనమాట. అంటే ఎలా అంటే, ఇప్పుడు మనం ఇప్పటి వరకు తెలుసుకుంటూ వచ్చాం కదా, విద్యాభ్యాసంలో వాళ్ళు ఒక్కొక్కరు ఏమేమి నేర్చుకున్నారు, ఏమేమి చేశారు, ఈ పక్క కర్ణుడు ఏం చేశాడు, ఈ పక్క అర్జునుడు ఏం చేశాడు, అన్నీ తెలుసుకుంటూ వచ్చాం కదా. సో ఒకవేళ అప్పుడు కానీ ట్రూ ఫైట్ కానీ జరిగితే, ఒక మంచి వాళ్ళిద్దరికి ఫైట్ కానీ జరిగితే ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎలాంటి సిచ్యువేషన్స్లో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని ఇవన్నీ అయితే ఒకసారి తెలుసుకుంటూ అయితే వద్దాం అనమాట. సో ఫస్ట్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, నా వాటిలో ఫస్ట్ టాపిక్ వచ్చి ఆర్చరీ స్కిల్స్ అన్నమాట. అంటే టార్గెట్ని డిస్ట్రాయ్ చేయడం కరెక్ట్గా, ఎంత దూరం బాణాలు వేయగలడు, ఒక సెకండ్లో ఎన్ని బాణాలు వేయగలడు, లేదనంటే ఒక బాణాన్ని ఎంత స్పీడ్లో వేయగలడు, వీటన్నిటి గురించి మెన్షన్ చేసుకుంటే వీటన్నిటిని ఆర్చరీ స్కిల్స్ లెక్క అయితే తీసుకుందాం. సో వీటన్నిటిలో కర్ణుడి కంటే కూడా అర్జునుడు అయితే ముందంజలో అయితే ఉంటాడనమాట. సో ఈ రెండిట్లో వచ్చేసేసి అర్జునుడు, అంటే ఆర్చరీ స్కిల్స్లో వచ్చి అర్జునుడికి ఒక పాయింట్ ఇవ్వాలి. సో అంటే ఎలా అంటే, టార్గెట్ అంటే మీకు ముందే తెలుసు, చిన్నప్పుడే తను ఎలా అంటే ఒక పక్షి కంటిని గురిపెట్టమంటే కరెక్ట్గా, అంటే ఎలా అంటే తనకు కళ్ళు తప్పితే ఇంకా ఏది కనిపించలేదన్నమాట. సో అంత ఏకాగ్రత, తను ఒకసారి టార్గెట్ పెడితే అది తప్ప తనకి ఇంకేది కనిపించదు కదా. సో అంత ఏకాగ్రత కాబట్టి ఈ పాయింట్ తనకే వెళ్ళాలి. తర్వాత ఏంటంటే, ఎంత డిస్టెన్స్లో బాణాలు వేయగలడు, అంటే ఎలా అంటే సపోజ్ ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఒక టార్గెట్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి దాన్ని ఛేదించడం అనమాట. సో ఇలా ఒక సిచ్యువేషన్ అయితే వస్తుంది అనమాట మహాభారత యుద్ధంలో, అంటే మెయిన్ కురుక్షేత్ర యుద్ధంలో. అక్కడ ఏమవుతుందనంటే, సాత్వికిని కాపాడడానికి అర్జున ఏం చేస్తాడనంటే ఒక క్రోష దూరం కంటే ఇంకా ఎక్కువ ఉండే డిస్టెన్స్లో ఉండే భూరిశ్రవాన్ని అయితే బాణం అయితే వేస్తాడనమాట. అది కరెక్ట్గా అతని చేయి అయితే నరికేస్తుందంట. సో ఒక క్రోష అంటే ఎంత అంటే 3.075 కిలోమీటర్స్. అంటే అర్జున ఆ సిచ్యువేషన్లో మోర్ దెన్ 3 కిలోమీటర్స్ దూరంలో ఉండే ఒక టార్గెట్ భూరిశ్రవాన్ని అంత దూరంలో కరెక్ట్గా కొడతాడనమాట. మోర్ దెన్ క్రోషా అన్నట్లుగా మెన్షన్ చేశారు. సో అది ప్రాపర్గా మనకు తెలియదు కాబట్టి మనం మోర్ దెన్ 3 కిలోమీటర్స్ అనుకుందాం, ఒక 4 or 5 అనుకుందాం, ఓకేనా. సో అంత దూరంలో ఉండే టార్గెట్ని కూడా ఛేదించగలిగాడు అని అయితే ఒక దగ్గర చదివాను అనమాట. ఇంకొక దగ్గర ఎలా చదివానంటే 2 క్రోషా అని అయితే చదివాను, అది ఒక్క దగ్గర చదివాను. సో ఎక్కువ మెన్షన్ చేసింది అయితే ఒక క్రోషా కంటే ఎక్కువ దూరం అన్నట్లుగా ఉందన్నమాట. సో దాని ప్రకారం మనం చూసుకుంటే 3 కిలోమీటర్ల కంటే ఇంకా ఎక్కువ డిస్టెన్స్ అనమాట, 4 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అన్నమాట. దాని తర్వాత ఎలా అంటే, ఇంకోటి స్పీడ్ తీసుకుందాం. స్పీడ్ ఎలా అంటే, ఒక్కసారి దాని మీద ఒక బాణం కానీ వదిలితే అది ఎంత స్పీడ్లో వెళ్తుంది అని అంటే మనం కనీసం అర్థం కూడా కాదన్నమాట. అలా వదలంగానే వెళ్ళి తగిలేసి ఉంటుందంట. అంత స్పీడ్లో అయితే అర్జునుడి బాణం అయితే వెళ్తుంది అన్నమాట. తర్వాత ఇక్కడ ఒక దగ్గర సిచ్యువేషన్లో మెన్షన్ చేశాడు, ఒక సెకండ్కి ఎన్నో, అంటే థౌజండ్స్ ఆఫ్ యారోస్ అన్నట్లుగా మెన్షన్ చేశారనమాట. అంటే ఏంటంటే ఒక సెకండ్కి 1000 బాణాలను అయితే వేయగలడు అన్నట్లుగా అయితే మెన్షన్ చేశారు. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఆర్చరీ స్కిల్స్, అంటే ఓన్లీ అస్త్రాలకు సంబంధించి కాకుండా నార్మల్ స్కిల్స్లో అయితే అర్జునుడికి అయితే ఒక పాయింట్ అయితే నేను ఇవ్వాలనుకుంటున్నాను. తర్వాత ఏంటి, ఒక కవచం గురించి అయితే చెప్తా. కవచం ఓకేనా. అంటే ఎలా అంటే, మనల్ని ఆపోజిట్ వాళ్ళు దాడి చేసినా సరే మనకు ఒక అభేద్యమైన కవచం ఉన్నింది అనుకోండి, మనల్ని మనం కాపాడుకోవచ్చు కదా. సో ఒక కవచం గురించి అయితే ఇప్పుడు సెకండ్ టాపిక్ వచ్చి కవచం గురించి. సో కవచం గురించి అంటే ఇంకా ఆబ్వియస్గా కర్ణుడే అనమాట. ఎందుకంటే తన దగ్గరుండే ఆ దివ్యమైన కవచం ఎలా అంటే, దాంతో కనీసం సుదర్శన చక్రంతో చేసినా కానీ అది తెగదంట. అంటే మనం పాత జన్మ ఆ వరం, మీకు ఆల్రెడీ ఆ స్టోరీ అంతా చెప్పాను కదా. దాని ప్రకారం చూసుకుంటే 1000 సంవత్సరాలు యుద్ధం, అంటే తపస్సు చేసి 1000 సంవత్సరాలు యుద్ధం చేసిన వాళ్ళు మాత్రమే కదా దాన్ని తెంచగలిగేది. దాని ప్రకారం చూసుకుంటే సుదర్శన చక్రం, అంటే కృష్ణుడి దగ్గర ఉండే సుదర్శన చక్రం కూడా తెంచలేదు అన్నట్లు మీనింగే వస్తుంది కదా. సో దాని ప్రకారం చూసుకుంటే కర్ణుడి కవచం, అర్జునుడి కవచం అంటే తనకేం లేదండి. తను ఎలా అంటే కవచధారణ అనే ఒక విద్య ఉంటుంది అన్నమాట. అంటే తన చేతిలో తన ధనస్సు ఉన్నంత వరకు అయితే తనని ఏం చేయలేరు. సో కవచం ప్రకారం చూసుకుంటే కర్ణుడికి ఒక పాయింట్ అనమాట. ఎందుకంటే కర్ణుడి దగ్గర ఉండే కవచం అభేద్యమైంది, దాన్ని అసలు భేదించలేమన్నమాట. సో ఫస్ట్ వచ్చి ఆర్చరీ స్కిల్స్లో అర్జునుడికి ఒక పాయింట్, ఆర్మరీ అంటే తనకుండే కవచం కుండలాలు, తనకుండే సెక్యూరిటీ టైప్లో వచ్చేసేసి కర్ణుడికి ఒక పాయింట్ అయితే వచ్చింది. తర్వాత రణశాస్త్రం గురించి చెప్పుకుందాం. అంటే ఒక బ్యాటిల్, అంటే ఒక యుద్ధంలో ఉండే స్కిల్స్ గురించి అయితే చెప్పుకుందాం అన్నమాట. అంటే ఎలా అంటే యుద్ధంలో ఉండే స్కిల్స్ వీటన్నిటిని బేస్ చేసుకుంటే దీనికి మనం అర్జునుడికి ఒక పాయింట్ ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట. ఎందుకనంటే యుద్ధంలో ఉండే అన్ని రకాల వ్యూహాలు, అంటే ఇక ఏ వ్యూహమైనా సరే అన్ని రకాల వ్యూహాలను ఛేదించేది తెలిసింది ఒక అర్జునుడికి మాత్రమే అంట. మీకు ఆల్రెడీ నేను చెప్పాను వ్యూహాలు: క్రౌంచ, మకర, కూర్మ, త్రిశూల,
పద్మవ్యూహం అంటే చక్రవ్యూహం, పద్మవ్యూహం అవి రెండు ఒకటే. సో ఈ వ్యూహాలన్నిటినీ ఛేదించగలిగేది వచ్చింది ఒక్క అర్జునుడికి అన్నమాట. సో కర్ణుడికి అయితే ఈ వ్యూహాలన్నింటినీ ఛేదించేది రాదు. ఎందుకనంటే అంటే పరశురాముడు ఇవన్నీ కర్ణుడికి నేర్పించలేదు. కానీ అంటే ఎలా అంటే వీటిని ఒకవేళ నేర్పించినా సరే వాటిని నేర్చుకోవడం అనేది అంత సులభం కాదన్నమాట. అంటే అవి సిచ్యువేషన్ బట్టి మారిపోతూ ఉంటాయి. దాని తర్వాత అంటే వ్యూహం పన్నిన వాడిని బేస్ చేసుకొని మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఎలా అంటే ఒక సిచ్యువేషన్లో ఇన్స్టెంట్గా తీసుకోవాలి డిసిషన్. సో అలాంటి డిసిషన్ మేకింగ్ కూడా ఉండాలన్నమాట. సో దాని ప్రకారం చూస్తే అర్జునుడు ఒక్కడే అన్ని రకాల వ్యూహాలన్నింటినీ ఛేదించగలడు అంట. కర్ణుడికైతే ఆ వ్యూహాలన్నింటినీ ఛేదించేది తెలీదు, ప్లస్ వ్యూహాలను పన్నేది కూడా తెలియదు అంట. అర్జునుడికి మాత్రం ఆ వ్యూహాలను ఛేదించేది తెలుసు, ప్లస్ ఆ చక్ర, కూర్మ, మకర ఈ వ్యూహాలన్నింటినీ పన్నేది కూడా తెలుసు అన్నమాట. ఎలా అంటే మీకు జూనియర్ ఎన్టీఆర్ సార్ ఒక పాట ఉంటుంది అన్నమాట. ఇది రణరంగం రణచదరంగం అని ఒక లైన్ దగ్గర అర్జున రణశాస్త్రం గర్జన పిడుగాస్త్రం అని ఒక లైన్ వస్తుంది. ఎప్పుడైనా ఆ పాట విన్నప్పుడు గమనించండి, జూనియర్ ఎన్టీఆర్ సార్ది. అక్కడ అర్జున రణశాస్త్రం అంటే అక్కడ వాళ్ళు ఇండైరెక్ట్ అక్కడ మెన్షన్ చేసింది అదే అన్నమాట. అర్జునుడికి ఉండే రణశాస్త్రం అంటే ఎలా అంటే తను యుద్ధంలో తను వాడే అన్ని రకాల అంటే రణశాస్త్రం అంటే ఇంకా అదే అన్నమాట. తనకు ఎదురుగా ఉండే అన్ని రకాల వ్యూహాలను ఛేదించగలిగే ఆ స్కిల్, ఆపోజిట్ తన ఎనిమీస్ ఏ వ్యూహాన్ని పన్నినా సరే ఆ వ్యూహాన్ని ఛేదించగలిగే స్కిల్ అర్జునుడికి ఉందన్నమాట. సో అది కర్ణుడికి లేదు. అంటే అన్ని వ్యూహాలని కర్ణుడు ఛేదించలేడు, కానీ అర్జునుడు మాత్రం అన్నిటినీ ఛేదించగలడు అంట. సో ఇక్కడ అర్జునుడికి అయితే ఇంకొక పాయింట్ అయితే వస్తుంది. తర్వాత అస్త్రాల గురించి అయితే చెప్తాం. అస్త్రాల గురించి చెప్పాలని ఇక్కడ ఈ అస్త్రాల గురించి అయితే కర్ణుడికి ఒక పాయింట్ ఇవ్వాలి. ఎందుకంటే అర్జునుడి కంటే కర్ణుడి దగ్గర ఆ సిచ్యువేషన్కి కర్ణుడి దగ్గర ఎక్కువ అస్త్రాలు ఉంటాయి అంట. సో కంపేర్ చేసుకుందాం మనం. ఈ ఆగ్నేయ, వాయువ్య, దాని తర్వాత ఈ అస్త్రాలు అయితే ఇద్దరి దగ్గర ఉంటాయి అన్నమాట. దివ్యాస్త్రాలు ఉన్నాయి చూడండి, మొత్తం త్రిదేవులు అంటే ఎవరు త్రిమూర్తులు ఉన్నారు చూడండి, వాళ్ళవి కానీ దాని తర్వాత కొన్ని డిఫరెంట్ వాటి కానీ చూసుకుంటే మనం కర్ణుడి దగ్గర ఏంటంటే బ్రహ్మాస్త్రం ఉంటుంది, బ్రహ్మశిరాస్త్రం ఉంటుంది. ఓకేనా? కానీ అర్జునుడి దగ్గర ఓన్లీ బ్రహ్మాస్త్రం మాత్రమే ఉంది, బ్రహ్మశిర లేదన్నమాట. సో ఇక్కడ కర్ణుడు ఒక దాంట్లో హై ఉంది కదా. దాని తర్వాత ఏంటంటే కర్ణుడి దగ్గర భార్గవాస్త్ర ఉంటుంది, అర్జునుడి దగ్గర భార్గవాస్త్ర లేదన్నమాట. దాని తర్వాత కర్ణుడి దగ్గర విజయ అనే ఒక గొప్ప ధనస్సు అయితే ఉంటుంది. ఇక అక్కడ ఆ సిచ్యువేషన్కి అయితే అర్జునుడికి ఇంకా గాంధీవం అయితే రాదు. సో అతని దగ్గర అయితే నార్మల్ ధనస్సే ఉంటుంది అన్నమాట. సో మనం దీని ప్రకారం అస్త్రాల ప్రకారం చూసుకుంటే కర్ణుడికి అయితే ఆ సిచ్యువేషన్లో అస్త్రాలు అయితే ఎక్కువ. ఓకేనా? తను మెయిన్ అస్త్రాలను కానీ చూసుకొని ట్రై చేస్తే అర్జునుని ఓడించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే తన దగ్గర భార్గవాస్త్రం ఉంది, బ్రహ్మశిరాస్త్రం ఉంది. ఈ రెండు అస్త్రాలు అర్జునుడి దగ్గర లేవు. ఓకేనా? సో దాని ప్రకారం అస్త్రాల గురించి చూసుకుంటే కర్ణుడికి ఒక పాయింట్ వస్తుంది. దాని తర్వాత ధనస్సు, మూడో పాయింట్ కూడా కర్ణుడికే వస్తుంది అనమాట. ఎందుకంటే తన దగ్గర ఉండే విజయ ధనస్సు అమోఘమైనది. అది ఇంకా దాన్ని ఓడించే ధనస్సు అంటే ఇంకా పీనాకం, సారంగమే అన్నమాట. సో అవి రెండు ఎవరికి రావు కాబట్టి ఇంకా అర్జునుడు దాంట్లో డౌనే అవుతుంది. అంటే గాంధీవం వచ్చినా కానీ అది డౌనే అవుతుంది, ఎందుకంటే విజయ ధనస్సు టాప్ అన్నమాట. సో దాని ప్రకారం చూస్తే ధనస్సు ప్రకారం చూసినా కానీ కర్ణుడికి ఒక పాయింట్ అయితే వస్తుంది అనమాట. తర్వాత అంటే ఎలా అంటే ఇప్పటి వరకు మనం అస్త్రాల గురించి మాట్లాడుకున్నాం, వాటిని వదిలే ధనస్సుల గురించి మాట్లాడుకున్నాం, రణరంగంలో అవసరమైన రణశాస్త్రం గురించి మాట్లాడుకున్నాం, ఆర్చరీకి కావాల్సిన మెయిన్ స్కిల్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా స్కిల్స్ ఉన్నాయన్నమాట. 2 చేతులతో బాణాలు వేయడం, అది కూడా ఇంపార్టెంటే. ఎందుకనంటే కొన్ని సిచ్యువేషన్స్లో నువ్వు ఈ పక్క నుంచి ఒక బాణం ఆ పక్క, అంటే ఎక్కువ మందితో పోరాడేటప్పుడు, అంటే ఒక 3-4 మహారథులతో పోరాడేటప్పుడు వాళ్ళు నీ చుట్టూ చేరినప్పుడు నువ్వు ఫాస్ట్గా 2 చేతులతో వాళ్ళ బాణాలను కౌంటర్ చేయాలని అంటే నువ్వు 2 చేతులతో వేయగలిగే స్కిల్ ఉండాలి కదా. సో అది ఇంపార్టెంట్ అనమాట. దాని ప్రకారం చూసుకుంటే అర్జునుడికి ఇక్కడ ఒక పాయింట్ ఎక్స్ట్రా ఇవ్వాలి. ఎందుకంటే అర్జునుడు 2 చేతులతో బాణాలు వేయగలడు, కానీ కర్ణుడు వేయలేడు. సో దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ అర్జునుడికి ఇంకో పాయింట్ వచ్చింది. ఇప్పటి వరకు కర్ణుడికి 3 పాయింట్లు వచ్చాయి, అర్జునుడికి 3 పాయింట్లు వచ్చాయి అనమాట. అర్జునుడికి ఆర్చరీ స్కిల్స్లో, బ్యాటిల్ స్కిల్స్లో, దాని తర్వాత 2 చేతులతో బాణాలు వేసే దాంట్లో, కర్ణుడికి వచ్చి తనకు ఉండే కవచం, దాని తర్వాత తన దగ్గర ఉండే అస్త్రాలు, తన దగ్గర ఉండే ధనస్సు. ఓకేనా? ఇవి తర్వాత రాత్రి వేళలో బాణాలు పెట్టుకుందాం. ఎందుకనంటే 2 చేతులతో బాణాలు వేసేసారు, ఓకే. కానీ కొన్నిసార్లు సిచ్యువేషన్ వస్తుంది, మనం ఎలా అంటే చీకట్లో కూడా బాణాలు వేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకు రాదు? వస్తుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మనల్ని మనం కాపాడుకోవాలని అంటే మనం రాత్రులు కూడా బాణాలు వేయగలగాలి.
సో ఈ ప్రకారం చూస్తే అర్జునుడికి ఒక పాయింట్ అన్నమాట. ఎందుకంటే కర్ణుడు రాత్రులు అయితే బాణాలు వేయలేడంట, కానీ అర్జునుడు అయితే వేయగలడు. సో దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ కర్ణుడికి ఒక పాయింట్ డౌన్ అవుతుంది, అర్జునుడికి అయితే ఒక పాయింట్ వస్తుంది. దాని తర్వాత ఇంకొక ఎక్స్ట్రా అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే అర్జునుడు నిద్రను కూడా జయించాడంట. అంటే ఎలా అంటే తను చెప్పాను కదా, ఒక పక్షం రోజుల వరకు నిద్ర లేకుండా కూడా ఉండగలడంట. సో ఈ పక్క అర్జునుడికి ఇంకొక పాయింట్ కూడా వస్తుంది. సో ఇప్పటి వరకు అయితే 3-5 ఓకేనా. ఈ పక్క కర్ణుడి దగ్గర 3, ఈ పక్క అర్జునుడి దగ్గర 5 అయితే ఉన్నాయి. ఈ 5లో 2 వచ్చి ఆప్షనల్ అన్నమాట. ఎలా అంటే 2 చేతులతో బాణాలు వేయడం, రాత్రులు బాణాలు వేయడం, ఇవి 2 ఆప్షనల్ ఓకేనా. ఎందుకంటే అవి ఎప్పుడూ అవసరం ఉండదు. 2 చేతులతో బాణాలు లేకపోయినా సరే ఒక చేతితో బాణాలు వేసి గెలవగలిగే యోధులు కూడా ఉన్నారు కదా. సో అది ఎక్కువ ఉపయోగపడదు. అది ఎలా అంటే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ టైప్ అన్నమాట. అంటే ఒక అడ్వాంటేజే కానీ అదే మెయిన్ స్కిల్ లాగా తీసుకోకూడదు. దాని తర్వాత రాత్రి వేళల్లో కూడా యుద్ధం చేయగలడం, అది వచ్చేసి ఎప్పుడు యుద్ధం చేయాల్సిన అవసరం రాదు. ఎందుకంటే క్షత్రియులు రాత్రి వేళల్లో యుద్ధాలు ఆపేస్తారు. అర్జునుడు తనకి ఇంట్రెస్ట్తో ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ కానీ వచ్చినా కానీ తనను తాను కాపాడుకోవడానికి అలా చేసుకున్నాడు, కానీ అది ఎక్కువ యూజ్ అవ్వదు కదా దాని ప్రకారం చూస్తే. సో ఇవి 2 ఆప్షనల్ అన్నమాట. అంటే రాత్రి వేళల్లో 2 చేతులతో బాణాలు వేయడం. సో అవి 2 పక్కన పెడితే ఇప్పటి వరకు 3-3 అర్జునుడు 3 ఉన్నాడు, కర్ణుడు 3 ఉన్నాడు అనమాట. అంటే 3-3 ఈక్వల్గా అయితే నా ఉద్దేశం ప్రకారం అయితే ఉంది. తర్వాత ఇక అదర్ వెపన్స్ ఉన్నాయి కదండి, అంటే ఖడ్గం కానీ దాని తర్వాత గద కానీ, వీటి గురించి మాట్లాడుకుంటే గదతో వచ్చేసేసి కర్ణుడు బాగా, అంటే ఇద్దరు ఈక్వల్గా ఫైట్ చేయగలరని అయితే ఉంది. కర్ణుడు బాగా చేయగలడు, ఎందుకంటే కర్ణుడు అర్జునుడి కంటే కొంచెం బలశాలి అన్నట్లుగా అయితే ఉంటుంది. సో మనం గదతో అయితే కర్ణుడికి ఇద్దాం. దాని తర్వాత కత్తితో అయితే అర్జునుడు కర్ణుడి కంటే కూడా కత్తితో బాగా ఫైట్ చేయగలంట. ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే అర్జునుడు కత్తితో, గదతో, దాని తర్వాత ధనుసు, వీటన్నిటితో బాగా ఫైట్ చేయగలంట. కర్ణుడు కూడా అలాగే గదతో కానీ కత్తితో కానీ ధనుసుతో కానీ ఫైట్ చేయగలడు. సో ఇక్కడ కూడా వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్ అనమాట. కర్ణుడు వచ్చి గదతో బాగా ఫైట్ చేయగలిగితే అర్జునుడి కంటే ఎక్కువ, అర్జునుడు వచ్చి కత్తితో కర్ణుడి కంటే బాగా ఫైట్ చేయగలడు అనమాట. సో దీని ప్రకారం చూసినా ఇద్దరు ఈక్వల్గానే ఉన్నారు ఇప్పటి వరకు అయితే. సో ఇవి నా కంపారిజన్ పాయింట్స్. ఒకటి ఆర్చరీ స్కిల్స్, దాని తర్వాత తనకుండే కవచం, వీటన్నిటి గురించి, బ్యాటిల్ రణశాస్త్రం గురించి, అస్త్రాలు, దాని తర్వాత ధనస్సు, దాని తర్వాత 2 చేతులతో బాణాలు వేయడం, రాత్రిపూట బాణాలు వేయడం, నిద్రను గెలవడం, అవి కాకుండా మిగతా అస్త్రాలను అంటే మిగతా శస్త్రాలు ఖడ్గం కానీ గద కానీ వీటన్నిటిని బాగా యూజ్ చేయడం, ఇవన్నిటి గురించి అయితే మెన్షన్ చేశాను. సో మనకు వచ్చిన పాయింట్స్ ప్రకారం అయితే 4-4 అంటే ఈ సిచ్యువేషన్కి ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్ అన్నమాట. కానీ ఎవరెవరు గెలిచే ఛాన్సెస్ ఎలా ఉన్నాయో చెప్పానా. ఇప్పుడు సపోజ్ ఇద్దరు ఫెయిర్ బ్యాటిల్ వచ్చింది, అస్త్రాలతోనే ఫైట్ చేసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు కర్ణుడు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే తన దగ్గర బ్రహ్మశిరాస్త్రం ఉంది, భార్గవాస్త్రం ఉంది. కానీ ఊరికూరినే బ్రహ్మశిరాస్త్రం అయితే యూజ్ చేయకూడదు. భార్గవాస్త్రం కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. తన దగ్గర అయితే 2 ఎక్స్ట్రా ఉన్నాయి, అవి అర్జునుడి దగ్గర లేవన్నమాట. అప్పటికి ఇంకా అర్జునుడికి బ్రహ్మశిరాస్త్రం రాలా, ఫర్దర్ అయితే దాని తర్వాత స్టోరీలు అయితే వస్తుంది. అప్పటికి ఇద్దరు అస్త్రాల్లో అయితే ఇద్దరు ఈక్వల్ అవుతారు. సో భార్గవాస్త్రం ఉంది, భార్గవాస్త్రం లేదన్నమాట. దాని తర్వాత విజయధనస్సు కానీ వాడాడు అనుకోండి, అప్పుడు కష్టమైపోతుంది ఓకేనా. సో దీని ప్రకారం ఇద్దరు ఎదురుగా కానీ వచ్చి కానీ యుద్ధం చేసుకుంటే అర్జునుడు ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఆ సిచ్యువేషన్కి ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఆ సిచ్యువేషన్కి మాత్రమే. అలా కాదు, ఒకవేళ ఎనిమి వచ్చి ఒక వ్యూహం పన్నాడు అనుకుందాం, సపోజ్ చక్ర వ్యూహమే పన్నాడు అనుకుందాం, అప్పుడు కర్ణుడు ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. గుర్తుపెట్టుకోండి, నేను కర్ణుడి మీద ఏదో ఎలా చెప్పేస్తున్నాను అని అనుకోకండి, కానీ కర్ణుడికి పద్మవ్యూహాన్ని ఛేదించేది రాదు. అదే కాదు, చాలా వ్యూహాలను ఛేదించేది రాదు ఓకేనా. దాని ప్రకారం చూసుకుంటే ఆపోజిట్లో ఉండే ఎనిమి ఒక పద్మవ్యూహాన్ని, అంతెందుకు అర్జునుడే పద్మవ్యూహాన్ని పన్ని కానీ వచ్చాడు అని అంటే కర్ణుడు ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎందుకనంటే కర్ణుడికి పద్మవ్యూహం ఛేదించేది రాదు, కానీ అర్జునుడికి వచ్చానమాట. సో దీని ప్రకారం చూసుకుంటే ఎవరైనా ఎనిమి ఏమన్నా వ్యూహాలను కానీ పన్నితే కర్ణుడు ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, కానీ అర్జునుడు గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే తను ఏ వ్యూహాన్నైనా ఛేదించగలడు కాబట్టి ఓకేనా. తర్వాత కొంచెం మెయిన్ అస్త్రాలు యూజ్ చేయకుండా ఓన్లీ నార్మల్ అస్త్రాలతోనే, ఓన్లీ స్కిల్స్తోనే ఓడించాలి అనుకుంటే మనం అర్జునుడే గెలుస్తాడు అనమాట. ఎందుకంటే తనకుండే ఆర్చరీ స్కిల్స్, అంటే తను ఎక్కువ దూరం బాణాలు వేయడం కానీ, ఫాస్ట్గా బాణాలు వేయడం కానీ, ఒక సెకండ్లో ఎక్కువ బాణాలు వేయడం కానీ, ఇవన్నీ అర్జునుడి దగ్గర ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత వీటన్నిటిని డిఫెండ్ చేసుకోవడానికి కర్ణుడి దగ్గర అయితే ఒక కవచ కుండలాలు అయితే ఉంటాయి కాబట్టి అవన్నీ ఇతనికి ఏమీ కానివ్వవు. సో దాని ప్రకారం చూసుకుంటే ఇతను ప్రొటెక్టెడ్ అయిపోయి ఉంటాడు. సో ఈ సిచ్యువేషన్ కల్లా కొన్ని అడ్వాంటేజెస్ తనకి, కొన్ని అడ్వాంటేజెస్ తినకి, ఇలా అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పటి వరకు అయితే వాళ్ళ కంపారిజన్ అయితే ఇది. దాని తర్వాత వాళ్ళు ఎలా తన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం టీచర్స్ నేర్పించిన స్కిల్స్ ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడి వరకు మనం ఆగిపోతే మనం అక్కడే ఉంటాం.
అలా కాకుండా మనం లైఫ్ లాంగ్ లెర్నర్ అనుకోండి, అంటే మనం జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటాం అనుకోండి. ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చే తలకి మనల్ని ఓడించేటోడే ఉండడు. అంటే ఎలా అంటే నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నావు అనుకో, ఏదో ఒక రోజుకి నువ్వే టాప్ పోస్ట్ అయిపోతావు కదా. సో అలా అన్నమాట. సో ఆ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడికైతే ఇద్దరు ఈక్వల్ అన్నట్లుగానే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అస్త్రాల్లో కర్ణుడు, స్కిల్స్లో అర్జునుడు, ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇప్పటివరకు అయితే నేను వాళ్ళిద్దరు కంపారిజన్లో అయితే నేను ఆల్మోస్ట్ ఈక్వల్ అన్నట్లుగా చెప్తున్నాను. తర్వాత వాళ్ళ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారో మనం ఫర్దర్ ఎపిసోడ్స్లో అయితే చూద్దాం. థ్యాంక్ యూ ఆల్, బాయ్.